నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9వ తరగతి గణితంలో మొదటి చాప్టర్ అంటే రియల్ నంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. రెడీగా ఉన్నారా? సంఖ్యల ప్రపంచంలోకి ఓ అద్భుతమైన ప్రయాణం మొదలు పెడదాం. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మన నంబర్ యూనివర్స్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ నంబర్స్ని ఒక మ్యాప్లో అంటే నంబర్ లైన్ మీద ఎలా పెట్టాలో చూద్దాం. వాటితో ఆపరేషన్స్ అంటే కూడికలు, తీసివేతలు ఎలా చేయాలో నేర్చుకుని ఎక్స్పోనెంట్స్ అనే సూపర్ పవర్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మీకోసం ఓ చిన్న ఛాలెంజ్. చివరగా ఈరోజు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? రైట్. మనం మొదటి టాపిక్ నంబర్ యూనివర్స్ అంటే మన సంఖ్యల ప్రపంచమన్నమాట. మనకు ఆల్రెడీ తెలిసిన నంబర్స్తో మొదలుపెట్టి నెమ్మదిగా ఒక కొత్త రకం నంబర్స్ని ఎలా పరిచయం చేసుకోబోతున్నామో చూద్దాం. మీకు గుర్తున్నాయా? మనం చిన్నప్పటినుంచి కొన్ని రకాల నంబర్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుందాం. ముందుగా మనం లెక్కించడానికి వాడేవి 1, 2, 3. వీటిని న్యాచురల్ నంబర్స్ అంటాం. దీనికి సున్నాను కూడా కలిపితే అవి హోల్ నంబర్స్ అవుతాయి. ఇక పాజిటివ్, నెగటివ్ నంబర్స్ సున్నాతో కలిపి ఉన్నవాటిని ఇంటీజర్స్ అంటాం. వీటితో పాటు p/q ఫామ్లో అంటే ఒక ఫ్రాక్షన్ లాగా రాయగలిగే నంబర్స్ని ఏమంటాం? కరెక్ట్, రేషనల్ నంబర్స్. ఉదాహరణకి 1/2, -5 లేదా 0.36. ఇవన్నీ వాటి కిందకే వస్తాయి. అయితే ఒక ప్రశ్న, మరి ఫ్రాక్షన్ లాగా అంటే p/q ఫామ్లో రాయలేని నంబర్స్ కూడా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. వాటినే మనం ఇర్రాషనల్ నంబర్స్ అని పిలుస్తాం. మన నంబర్ సిస్టంలో ఇవి చాలా చాలా స్పెషల్ అన్నమాట. సరే, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని మీరు అడగొచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. వాటి డెసిమల్ ఫామ్స్ చూడటమే. ఒక రేషనల్ నంబర్ని డెసిమల్గా మారిస్తే అది ఒక పాయింట్ తర్వాత ఆగిపోతుంది, అంటే టర్మినేట్ అవుతుంది. లేదా కొన్ని అంకెలు అదే పనిగా రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అంటాం. కానీ ఇరాషనల్ నంబర్స్ అలా కాదు. వాటి డెసిమల్ ఫామ్ ఎప్పుడికీ ఆగదు, అలా వెళ్తూనే ఉంటుంది. అంతేకాదు, ఏ అంకెల్ కూడా ఒక పద్ధతిలో రిపీట్ అవ్వవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మన పై. ఇప్పుడు ఊహించుకోండి, మన దగ్గర ఉన్న రేషనల్ నంబర్స్ అన్నీ, అలాగే ఇర్రాషనల్ నంబర్స్ అన్నీ, వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద బాక్స్లో వేశామనుకుందాం. ఆ బాక్స్కి మనం పెట్టే పేరే రియల్ నంబర్స్. సో ఇప్పటిదాకా మనం మ్యాథ్స్లో ఉపయోగించే దాదాపు అన్ని నంబర్సు ఈ రియల్ నంబర్స్ కుటుంబంలో సభ్యులే. ఓకే, మన నంబర్స్ ప్రపంచం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్కి వెళ్దాం. అదేంటంటే ఈ నంబర్స్ని ఒక మ్యాప్లో పెట్టడం. ముఖ్యంగా ఈ ఇర్రేషనల్ నంబర్స్ని ఒక నంబర్ లైన్ మీద ఖచ్చితంగా ఎలా చూపించాలి చూద్దాం. ఒక నంబర్ లైన్ మీద 2 ఎక్కడుందో చూపించమంటే చాలా ఈజీ. 3 ఎక్కడుందో చూపించమన్నా ఈజీనే. కానీ √5ని ఎక్కడ చూపిస్తారు? దాని వాల్యూ అప్రాక్సిమేట్గా 2.236 అని అలా వెళ్తూనే ఉంటుంది. మరి దాని కరెక్ట్ ప్లేస్ ఎలా కనుక్కోవడం? ఇక్కడే మనకు జామెట్రీ హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మనందరికీ బాగా తెలిసిన పైథాగరస్ థియరం. ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే, మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీయాలి. దాని హైపోటెన్యూస్ అంటే కర్ణం పొడవు ఖచ్చితంగా √5 ఉండాలి. పైథాగరస్ థియరం ఏంటి? h² = p² + b². మనకు h = √5 కావాలి. మనం సింపుల్గా ఉండటానికి పర్పెండిక్యులర్ pని 1 యూనిట్ అనుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫార్ములాలో పెడితే √5² = 1² + b² అవుతుంది. అంటే 5 = 1 + b². దీని నుంచి b² = 4 వస్తుంది. అంటే బేస్ b = 2. చూసారా, మనకు బేస్ 2, పర్పెండిక్యులర్ 1 దొరికాయి. ఇప్పుడు నంబర్ లైన్ మీద 0 నుంచి 2 యూనిట్స్ వరకు బేస్ గీసి 2 దగ్గర 1 యూనిట్ ఎత్తులో పర్పెండిక్యులర్ గీస్తే ఆ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ పొడవు ఎగ్జాక్ట్గా √5 ఉంటుంది. ఓకే, √5కి ఈ టెక్నిక్ బాగా పనిచేసింది. మరి √3 సంగతేంటి? సేమ్ మెథడ్ ట్రై చేద్దామా? పర్పెండిక్యులర్ 1 యూనిట్ అనుకుందాం. అప్పుడు
3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీ స్క్వేర్. దీని ప్రకారం బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మన బేస్ పొడవు √2 అవ్వాలి. అయ్యో, ఇక్కడే వచ్చింది అసలు సమస్య. బేస్ కూడా ఒక ఇర్రాషనల్ నంబర్. మరి దాన్నెలా గీస్తాం? కంగారు పడకండి, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. దీన్ని ఒకదాని మీద ఒకటి కట్టడం లాంటిదనమాట. √3 గీయాలంటే ముందు మనం దాని బేస్ అయిన √2ని గీయాలి. అదెలా? చాలా సింపుల్. స్టెప్ 1, నంబర్ లైన్ మీద 1 యూనిట్ బేస్ 1 యూనిట్ పర్పెండిక్యులర్ తీసుకుని ఒక ట్రయాంగిల్ గీస్తే దాని హైపోటెన్యూస్ పొడవు √2 అవుతుంది. స్టెప్ 2, ఇప్పుడు ఈ √2 పొడవునే కొత్త బేస్గా తీసుకుని దాని మీద మళ్ళీ 1 యూనిట్ పర్పెండిక్యులర్ గీస్తే ఇప్పుడొచ్చే కొత్త హైపోటెన్యూస్ పొడవు ఖచ్చితంగా √3 ఉంటుంది. ఎంత బాగుందో కదా! ఇప్పటిదాకా మనం √5 లాంటి వాటికి జామెట్రీ వాడాం. సరే, మరి 3.765 లాంటి ఒక పర్టిక్యులర్ డెసిమల్ నంబర్ని నంబర్ లైన్ మీద ఎలా చూపిస్తాం? అది 3.7కి 3.8కి మధ్యలో ఉంటుందని తెలుసు, కానీ ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడా? దీనికోసం మనం ఒక డిటెక్టివ్ లాగా భూతద్దం వాడతాం. ఈ పద్ధతినే మనం ప్రాసెస్ ఆఫ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఈ ప్రాసెస్ అచ్చం గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసినట్లే ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం నంబర్ లైన్ మీద 3కి 4కి మధ్య ఉన్న భాగాన్ని తీసుకుంటాం. ఇప్పుడు దాన్ని భూతద్దంతో చూస్తే, అంటే మ్యాగ్నిఫై చేస్తే మనకు 3.1, 3.2, 3.3 ఇలా కనిపిస్తాయి. మనకు కావాల్సింది 3.765. సో ఇప్పుడు మనం 3.7కి 3.8కి మధ్య ఉన్న చిన్న భాగాన్ని జూమ్ చేద్దాం. అక్కడ మనకు 3.71, 3.72 కనిపిస్తాయి. మనకు కావలసిన నంబర్ ఇంకా దొరకలేదు. సో చివరి స్టెప్లో 3.76కి 3.77కి మధ్య జూమ్ చేస్తే అక్కడ మన హీరో 3.765 ఖచ్చితంగా కనిపిస్తాడు. అద్భుతం! ఇప్పుడు మనకు రియల్ నంబర్స్ ఎక్కడుంటాయో తెలుసు. వాటిని నంబర్ లైన్ మీద ఎలా పెట్టాలో కూడా తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాటితో ఆపరేషన్స్ ఎలా చేయాలి? అంటే వాటిని యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మనం రియల్ నంబర్స్తో ఆపరేషన్స్ చేసేటప్పుడు ఒక చాలా ముఖ్యమైన టెక్నిక్ గురించి తెలుసుకోవాలి. అదే రేషనలైజింగ్ ద డినామినేటర్. పేరు కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక ఫ్రాక్షన్ కింద, అంటే డినామినేటర్లో √2 లాంటి ఇర్రాషనల్ నంబర్ ఉంటే లెక్కలు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ఇర్రాషనల్ నంబర్ని ఒక రేషనల్ నంబర్గా మార్చే ప్రక్రియనే మనం ఇలా పిలుస్తాం. ఈ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. సరే, ఈ ఉదాహరణను స్టెప్ బై స్టెప్ చేద్దాం. మన దగ్గర 1/√7 - √6 ఉంది. స్టెప్ 1, ముందుగా డినామినేటర్ యొక్క కాంజుగేట్ను తీసుకోవాలి. కాంజుగేట్ అంటే భయపడకండి, మధ్యలో ఉన్న గుర్తును మార్చడమే. సో √7 - √6కి కాంజుగేట్ √7 + √6 అవుతుంది. స్టెప్ 2, ఇప్పుడు ఈ కాంజుగేట్తో పైన న్యూమరేటర్ని, కింద డినామినేటర్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. స్టెప్ 3, పైన న్యూమరేటర్ చాలా ఈజీ. 1ని √7 + √6తో మల్టిప్లై చేస్తే √7 + √6 వస్తుందే. స్టెప్ 4, అస్సలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. డినామినేటర్ని చూడండి, అది a - b a + b ఫామ్లో ఉంది కదా. దీని ఫార్ములా ఏంటి? a² - b². ఈ ఫార్ములా వాడటం వల్లే మనకు స్క్వేర్ రూట్స్ పోతాయి. సో √7² - √6² అంటే 7 - 6, దాని వాల్యూ 1. చూసారా, డినామినేటర్ ఇప్పుడొక సింపుల్ రేషనల్ నంబర్ 1 అయిపోయింది. సో మన ఫైనల్ ఆన్సర్ √7 + √6. రైట్, మన నెక్స్ట్ టాపిక్ ఎక్స్పోనెంట్స్. వీటిని మనం నంబర్స్ యొక్క సూపర్ పవర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గనక మనకు తెలిస్తే ఎంత పెద్ద లెక్కనైనా సరే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఆ సూపర్ పవర్స్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ చూడండి, ఇవి 5 ముఖ్యమైన లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. మొదటిది, బేస్ ఒకటే ఉండి మనం వాటిని మల్టిప్లై చేస్తే పైన ఉన్న పవర్స్ని, అంటే ఎక్స్పోనెంట్స్ని సింపుల్గా యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే డివైడ్ చేస్తే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మూడోది చూడండి, ఒక పవర్కి మళ్ళీ పవర్ ఉంటే ఆ 2 పవర్స్ని మల్టిప్లై చేయాలి. ఈ రూల్స్ మనకు చాలా టైం సేవ్ చేస్తాయి. మొదటి లాకి ఈ ఉదాహరణ చూడండి. 2^2/3 ఇంటూ 2^1/5. ఇక్కడ బేస్ అంటే కింద ఉన్న నంబర్ 2 రెండింటికి సేమ్. సో
మనమేం చెయ్యాలి? పవర్స్ని యాడ్ చేయాలి. అంటే 2/3 ప్లస్ 1/5. ఈ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడానికి ఎల్సీఎం తీసుకుంటే మనకు 10 + 3 / 15 అంటే 13/15 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ 2 పవర్ 13/15. ఇప్పుడు మూడో లా ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన ప్రాబ్లం 64 పవర్ 1/2. లెక్కను సింపుల్ చేయడానికి 64ని మనం 8 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అప్పుడిది 8 స్క్వేర్ పవర్ 1/2 అవుతుంది. మనం మూడో లా ప్రకారం ఇప్పుడు మనం పవర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే 2 × 1/2. 2 2 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. సో మన ఆన్సర్ 8 పవర్ 1 అంటే సింపుల్గా 8. సరే, ఇప్పుడు దాకా మనం చాలా కాన్సెప్ట్స్, రూల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు టైం ఫర్ అ ఛాలెంజ్. మీకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందామా? కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రెడీనా? మన మొదటి ప్రశ్న 3 + √23 - √23. ఈ నంబర్ రేషనలా లేక ఇర్రేషనలా చెప్పండి. చూడగానే ఇందులో √23 ఉంది కదా, సో ఇది ఇర్రేషనల్ అని అనుకోవచ్చు. కానీ ఆగండి, పసిపు చాటి వద్దు. ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. బ్రాకెట్స్ తీసేస్తే 3 + √23 - √23. ఇక్కడ +√23 - √23 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది? కేవలం 3. మరి 3 అనేది రేషనల్ నంబరే కదా, సో ఆన్సర్ రేషనల్. నెక్స్ట్ ప్రాబ్లం √5 + √2 హోల్ స్క్వేర్. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? మీకొక ఆల్జీబ్రా ఫార్ములా గుర్తుందా? a + b హోల్ స్క్వేర్. ఎస్, a² + 2ab + b². ఇక్కడ మన a ఏమో √5, b ఏమో √2. ఆ ఫార్ములాలో వీటిని పెడదాం. √5² + 2 × √5 × √2 + √2². √5² అంటే 5, √2² అంటే 2. మధ్యలో 2 × √5 × √2 అంటే 2√10. సో మనకు 5 + 2√10 + 2 వచ్చింది. ఫైనల్గా 5ని 2ని కలిపితే ఆన్సర్ 7 + 2√10. ఓకే, లాస్ట్ ఛాలెంజ్ 125 పవర్ -1/3. ఇక్కడ గమనించండి, పవర్ నెగటివ్గా ఉంది. మనకొక రూల్ ఉంది కదా, a పవర్ -m అంటే 1/a పవర్ m. సో ఇది 1/125 పవర్ 1/3 అవుతుంది. పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్ అని అర్థం. 125కి క్యూబ్ రూట్ ఎంత? ఏ నంబర్ని 3 సార్లు మల్టిప్లై చేస్తే 125 వస్తుంది? 5. ఎందుకంటే 5 × 5 × 5 = 125. సో మన ఫైనల్ ఆన్సర్ 1/5. ఎక్సలెంట్! ఈ చాప్టర్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. మన ప్రయాణం చివరికి వచ్చేసింది. సో ఒక్కసారి వెనక్కి తిరిగి మనం కవర్ చేసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో క్విక్గా చూద్దాం. ఈరోజు మనం అసలు రియల్ నంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రేషనల్, ఇర్రేషనల్ నంబర్స్ని కలిపిన పెద్ద కుటుంబమని, √5 లాంటి నంబర్స్ని నంబర్ లైన్ మీద ఎలా గీయాలో నేర్చుకున్నాం. సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ టెక్నిక్తో డెసిమల్స్ని ఎలా కనుక్కోవాలో చూశాం. రేషనలైజింగ్ ద డినామినేటర్ అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్తో ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేశాం. చివరగా లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ ఉపయోగించి కష్టమైన లెక్కలను కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూశాం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీ తర్వాతి మ్యాథ్స్ క్లాసులకు చాలా చాలా ముఖ్యం. ఈ సెషన్ మీకు రియల్ నంబర్స్ చాప్టర్ని బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి, మ్యాథ్స్ బాగా రావాలంటే ఒకే ఒక్క మార్గం: ప్రాక్టీస్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండండి. లెర్నింగ్ని ఎప్పుడూ ఈజీగా మార్చుకుందాం. థ్యాంక్ యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.